సావిత్రీతించ తన్నామ చకారాశ్వపతిర్నృప. అశ్వపతి అన్న ఒక రాజుకు సంతానం లేదనమాట. అప్పుడు అమ్మవారి ఉపాసన చేసి అమ్మ నాకు ఒక కొడుకునివ్వు అన్నారు. అయితే అమ్మవారు ఏమనిందంటే, నీ భార్యకు కూతురు కావాలి, నీకు కొడుకు కావాలి, మీ ఇద్దరి కోరికను కూడా తీరుస్తాను. మనం కూడా దేవాలయంలో వచ్చి పూజలు చేస్తాం కదండి, దానికి నిజమైన కారణము భక్తి, భగవద్భక్తి ఎంత ఉందో తెలియదు కానీ మన కోరికలు తీరాలని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చాక గురుగారి దగ్గరికి వెళ్ళి అందరూ గోత్రనామాలు చెప్తుంటే ఆ పేరు రాలేదండి, మా మనవడి పేరు, మా పేరు, అందరి పేర్లు తీసుకుంటూ ఉంటారు. పాపం గురుగారు ఒక వంశావళి మొత్తం చెప్తుంటారు అన్నమాట. నిజంగా చెప్పాలి అంటే తల్లి తండ్రి లేదంటే భార్యాభర్త పేరు చెప్పినా కూడా చాలు, ఎందుకంటే సంపూర్ణ వంశ దాంట్లో వస్తుంది. అందరం కూడా మీరు మంచిగా అవ్వాలి అని కోరుకుంటారు మనకు సంకల్పంలో. కానీ మనకి ఏంటిది అంటే అందరూ బాగుండాలి, నాకు అన్నీ కావాలి కదా, లిస్ట్ ఉంటుంది ఒకటి అనమాట. సో దానికోసం మనం వస్తాము. అంటే అమ్మవారు ఏం చేస్తారు, అమ్మవారు అన్ని కోరికలు కూడా తీరుస్తారు. మనం అమ్మవారు ఏమన్నారు అంటే, నీకు కొడుకు పుడతాడు, మీ భార్య కూతురు కావాలి కాబట్టి కూతురు కూడా పుడుతుంది, మొదట నీకు కూతురు పుడుతుంది అని చెప్పేసరికి నవమాసాలు పరిపూర్ణమైన తర్వాత ఒక చక్కటి కూతురు పుడుతుంది. సావిత్రి అమ్మవారి ఉపాసన వల్ల పుట్టింది కాబట్టి ఆ చిట్టి తల్లి పేరు సావిత్రి అని పెడతారన్నమాట. అమ్మవారి ఉపాసన వల్ల పుట్టింది కాబట్టి చిన్నప్పటి నుంచే పాప చాలా తేజవంతురాలుగా ఉంటుందన్నమాట. మహాభారతంలో కొంచెం భిన్నంగా వస్తుంది కదా, కొంచెం డీప్గా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం దేవి భాగవతంలో పెళ్ళైపోయిందని వెంటనే చెప్పేస్తారు. మహాభారతంలో నాన్న నేను సత్యవాన్ అన్న ఒక రాజ్కుమారుణ్ణి ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే, మరి తల్లిదండ్రులు చూస్తారు కదంటే అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో అని. అప్పుడు నారద మహర్షికి అడిగారనమాట, గురుగారిని మనం అడుగుతాము ఇలా అనుకుంటున్నామండి ఒక సంబంధము ఎలా ఉంది చూడండి అంటే, నారద మహర్షి చెప్తారు, నేను బ్రాహ్మణుణ్ణి కాబట్టి నిజమే చెప్పాలి. ఎప్పుడు కూడా యజమాన్ అంటే మన దగ్గర ఎవరు వస్తారో ఎంత ఇస్తారో దాన్ని బట్టి చెప్పమండి, వాస్తవం చెప్పాలి, నిజమే చెప్పాలి. బ్రాహ్మణుడు యొక్క గుణము అంటే సత్యము, సత్యవాక్కు, దాన్నే బ్రాహ్మణ అంటారు. సదాచారము, దాన్ని బ్రాహ్మణ అంటారు. కాబట్టి నారద మహర్షి ఏమన్నారు అంటే, నేను నిజంగా మాట చెప్తాను, చాలా పెద్ద రాజుగా ఉండేవారు వీరు, కానీ రాజ్యం అంతా కోల్పోయారు. వీరి తండ్రి కళ్ళు కూడా కోల్పోయారు, రాజ్యం లేదు, ఇవన్నీ సరే. కానీ జనకమైన ఒక విషయం ఏంటిది అంటే, ఈ బాబుకు ఇంకో సంవత్సరం పాటు మాత్రమే ఆయుష్ ఉంది, దాని తర్వాత ఆయుష్ లేదు అని చెప్పారన్నమాట. అప్పటికి సావిత్రి మాత్రం లేదు నాన్న, నేను తిననే పెళ్లి చేసుకుంటాను. అంటే చాలా మందికి తెలియదండి, మన దగ్గర గంధర్వ వివాహాలు కూడా ఉన్నాయి. ఒక కూతురు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అన్న తప్పు కాదు, కానీ దాంట్లో మళ్ళీ ఇట్ కమ్స్ అగైన్, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో ఇఫ్ యూ చూస్ ద రైట్ పర్సన్ విల్ బి హ్యాపీ. ఆ చూసింగ్ రైట్ పర్సన్ చిన్నప్పటి నుంచి చెప్తారు, దాన్ని సంస్కారము అంటారు. దానివల్లే కథలు, ఎలాంటి భర్త ఉండాలి, ఎలాంటి భార్య ఉండాలి అన్నది. అయితే లేదు నాన్న నేను సత్యవాన్నే చేసుకుంటాను అనేసరికి ద్యుమత్సేన రాజు యొక్క కొడుకు సత్యవాన్, వీళ్ళిద్దరి వివాహం కూడా జరిగిపోతుందన్నమాట. జరగంగానే చాలా సంతోషంగా తండ్రి గారు ఎన్నో ఆభరణాలు అన్నీ ఇచ్చి కూడా, రాజా తస్మై దదౌ తాంచ స్తన భూషణ భూషితం అంటే అమ్మాయికి ఎన్నో ఆభూషణాలు, రత్నాలు, చక్కటి చీరలు ఎన్నో ఇచ్చి పంపించారు. కావాలనే శ్లోకం నేను చెప్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ చూస్తాం టీవీలో, ఏంటంటే డౌరీ కదా, కట్నం అన్నది తీసుకోవడం వల్ల ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అంటారు. అయితే సమయం లేదు కానీ క్లుప్తంగా చెప్తాను. నేను ప్రవచనాలకు ఒకసారి మాట్లాడతానండి, మీరు చెప్పాలి ఆన్సర్. కట్నం తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఇంకా ఎందుకు తీసుకోకూడదమ్మా? చాలా మంచిదండి, కానీ అంతే. ఆ టైంకి ఏదో కొంత ఇస్తారండి, తర్వాత అధారికంగా అమ్మాయితే అమ్మాయి దానికి అధికారిని కేవలం శ్రీధారంగా
అంతే. చెప్పిన తర్వాత అందరితో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ అన్నా నో అన్నా కూడా కొంతమంది దీని గురించి మాట్లాడుతుంటారు. మరి మీ ధర్మంలో అయితే చెప్పబడింది కదండి, జనకరాజు మహారాజు ఇచ్చారు, ఎక్కడ వివాహం అనేసరికి కూడా మనకు కట్నాలు ఇచ్చారు అని చెప్తున్నారు కదా. సో కట్నమన్న పద్ధతి చాలా దూషితమైనది మీ సనాతన ధర్మంలో ఉంది అంటారు. కాబట్టి ఎందుకు ఋషులు పెట్టారు? ఏదో ఆలోచించి పెట్టుంటారు కదా. ఎందుకు పెట్టారు అంటే ఏ తల్లిదండ్రుల కన్నా ఉంటుందండి. ఏ కూతురునైతే నేను కని పెంచానో పెద్ద చేసి పంపిస్తున్నానో ఒట్టి చేతులతో పంపించకూడదు. తనది కూడా నా ఒక సంపదలో తనకు ఒక భాగం ఉంది అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఇచ్చే పంపించాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సరే, మరి కొంతమందికి సంతోషం, అంతే అండి వీళ్ళు ఇవ్వలేదు మా వాళ్ళు మీరు అంటున్నారు కానీ అనొచ్చు కొంతమంది. అయితే ఇక్కడ విషయం ఏంటిది అంటే ఆ ధనము స్త్రీ ధనం కింద లెక్క వస్తుందండి. ఆ ధనము ఎవరిది? కోడలిది మాత్రమే. ఎప్పుడన్నా మీరు చూడండి, పతి ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ సంసారం ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు స్త్రీ కోరుకుంటే ఆ ధనాన్ని వాడుకోవచ్చు. కానీ నువ్వు ఇంత తీసుకొనిరా అంత తీసుకొనిరా దానికోసం వివాహం చేశాము అంటే మాత్రం తప్పు. సో కాన్సెప్ట్ ఆఫ్ డౌరీ వాజ్ ఫర్ గుడ్ ఇంటెన్షన్, మంచిది ఉండేది, కూతురు సుఖపడాలి. ఇప్పుడు అలా ఇవ్వలేదు అనుకోండి, కొన్ని ఇంట్లో ఏమవుతుందంటే నాకు ఇవ్వలేదు, సో కూతుర్లు వెళ్ళి కోర్టుకి ఎక్కిస్తున్నారు. తమ్ముడికి ఎంత ఇచ్చాడో నాకు అంత ఇవ్వాలి, అన్నకి ఎంత ఇచ్చాడో నాకు అంత ఇవ్వాలి. సో ఏదో రకంగా అందరికీ సమానంగా మీ ఉన్న సంపత్తి విభజించాలి అని మనకు శాస్త్రాలు చెప్పారు. దాన్ని చెడుగా వాడుకుంటున్నాము, అది మన తప్పు. యూఆర్ యూజింగ్ ద రైట్స్ ఇన్ రాంగ్ వే, దట్ ఈస్ యువర్ మిస్టేక్. కానీ ఋషులు మాత్రము ఆ కన్యకు యొక్క తనకు చెందే సంపత్తి తనకి ఇవ్వాలి, సగర్వంగా ఇవ్వాలి, రెస్పెక్ట్ఫుల్లీ ఇవ్వాలి అని మనకు శాస్త్రాలు చెప్పాయి. అదే ఇప్పుడు అదే అండి. సో శాస్త్ర పదాలు ఇప్పుడు వాడే మనం పదాలు అన్నీ మారిపోయాయి. అప్పుడు అమ్మని అమ్మ అనేవారు, అత్తని అత్త అనేవారు. ఇప్పుడు అమ్మని వీళ్ళని కూడా మమ్మీ అంటున్నారు. సో దట్స్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. పదాలు మారిపోయాయి, బట్ మనము ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి మన శాస్త్రాల్లో ఏం చెప్పారు అన్నది. సో ఇలాగ చక్కగా వాళ్ళిద్దరు వివాహం అయిపోయింది, 1 సంవత్సరం పూర్తవుతుంది అనగా ఇంకా 4 రోజులుంటే నా భర్త ఇంకా ఉండడు, దేహం వదిలేస్తాడు అని తనకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర అనుష్ఠానం అన్నది ఒకటి ఉంటుందండి. ఏది కూడా కావాలి అంటే ఆ అనుష్ఠానాలు సహజంగా చేసేది స్త్రీలే. ఏ ఇంట్లో కూడా వెళ్ళండి మీరు, నోములు, పూజలు, పురస్కారాలు, దానము ఏది కూడా భర్తకు తెలియకుండా కూడా ఏవండి ఇప్పుడు పండుగ వస్తుంది ఇచ్చేయాలి అది చేయాలి అన్నీ కూడా చెప్పేది స్త్రీలే అన్నమాట. వారు చేస్తారు కాబట్టే ఇంట్లో ఎప్పటికీ కూడా ఏదన్నా కుల పరంపర నిలబడి ఉంది అంటే దాని కారణం ఖచ్చితంగా స్త్రీలే అండి. సో ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే త్రిరాత్రి ఉపవాసం నేను ఉంటాను అని, 3 రోజులు అనుష్ఠానంగా పరంగా ఉంటాను అని మామగారితో భర్తతో ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏమంటే నేను ఇలాగా ఒక వ్రతం చేయబోతున్నాను అంటే, ఎందుకు అంటే సరే ఇంకా చేస్తారు అంటే వాళ్ళు ఆశీర్వదించారు అనుకుంది, అమ్మవారిని ప్రార్థించింది, పూజలు చేసింది. 3 రాత్రులు కూడా అంటే 3 రాత్రులు 3 దివసాలు ఉపవాసంగా ఉన్నారు సావిత్రి గారు. ఉపవాసంగా ఉండి నిష్ఠగా అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు ఇంకా 3వ రోజు అయిపోతుంది అనగా మరుసటి రోజు పొద్దున్న లేవంగానే సత్యవాన్ నేను వనానికి వెళ్తాను, కొన్ని పూలు అవి తీసుకొస్తాను అంటే, ఏమండి ఈరోజు నేను కూడా వస్తాను అంట. నువ్వు అక్కడ రాలేవు, సుకుమారివి, ఎందుకు అక్కడ అన్ని కష్టాలు పడతావు నువ్వు, నాకైతే అలవాటు అయిపోయింది నేను వెళ్తాను అంటే, లేదు స్వామి ఈరోజు నేను వస్తాను అంటే, ఆగండి మామగారిని అడుగుతాను, మామగారిని అడుగుతుంది. అయితే మహాభారతంలో చాలా చక్కగా వచ్చిందండి. మామగారు ఎప్పుడు అడగనిది మా కోడలు ఏదో అడిగింది కాబట్టి నాన్న వెళ్ళు నువ్వు అంటారనమాట. ఈ యొక్క సంబంధము మనం ఎక్కడ కూడా చూడొచ్చండి, మామగారు కోడలి యొక్క సంబంధము. మా ఇంట్లో కూడా చూస్తే మేము 4 అక్క చెల్లెలేము, కానీ మా నాన్నగారు మా మరదల్ని ఏమన్నా అంటుంటే లేదు తనకు పని ఉంది డిస్టర్బ్ చేయకు అంటారనమాట. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకన్నా ఎక్కువ ప్రేమనా అంటే, నాకన్నా ఎక్కువ ప్రేమ అని కాదు, కోడలు అంటే ఒక ప్రేమ. మా అమ్మగారు యొక్క మామగారు కూడా అమ్మని ప్రేమించడము ఇటు అని చూశాను నేను ఇంట్లో. అది ఏదో ఒక విశేషమైన సంబంధం ఉంటుంది మామగారికి కోడలికి. సో వెళ్ళమ్మా నువ్వు పర్వాలేదు, నువ్వు కోరుకుంటున్నావు కదా వెళ్ళు అంటే, మామగారు భర్త ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని భర్తతో ఈరోజు తను సావిత్రి అనేది వనానికి వస్తుందన్నమాట. ఆనేమో కట్టెలు అవి కట్ చేస్తుంటే అలసటగా ఫీల్ అయిపోతుంది. మృత్యు అనేది ప్రతి మందికి వస్తుందండి, ఏ రూపంలో వస్తుంది తెలీదు. ఒక్కొక్కసారి పెద్ద యాక్సిడెంట్ అయినా మనిషి చనిపోడు, ఒక్కొక్కసారి మామూలుగా కాలు జారిపోయినప్పుడు కూడా చనిపోతాడు. అలాగా
మరి ఏదో అలసటగా ఉంది, ఎలాగా ఉంది అంటే, ఏవండి మీరు కాస్త ఇలా పడుకోండి అని కింద కూర్చొని తన ఒడిలో భర్త తలబెట్టుకొని తను అలా కూర్చుంటుంది. అమ్మవారిని ప్రార్థిస్తుంది, అమ్మ తల్లి నా సౌభాగ్యాన్ని నాకు ఇవ్వు, నువ్వు రక్షించు. ఇది పతివ్రత యొక్క ధర్మం అండి. ఎప్పుడు కూడా భర్త గురించి, పరివారం గురించి, అత్తమామల గురించి, నా పిల్లలు బాగుండాలి. స్త్రీ అందుకోసమే స్త్రీ అంటారండి. స్త్రీని అందుకోసమే ఇంత పూజనీయంగా మనం భావిస్తాము. ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తుంది, తను తర్వాత మొదట నా పరివారము, నా పిల్లలు, నా భర్త, మా మామగారు, మా అత్తగారు. ఇలాగా మీరు ఏవండి మీరు ఇలా పడుకోండి అని ఒడ్లు అలా పడుకోబెట్టేసి గాలిస్తుంటే వెంటనే తనకు కనిపిస్తుంది అన్నమాట. ఒక అత్యంత ఉగ్ర రూపమైన మనిషి నల్లగా ఉన్నాడు, వచ్చాడు, ఏదో పాశం వేశాడు, భర్త ప్రాణం తీసుకుంటున్నాడు అర్థమైపోతుంది తనకి. వెంటనే అమ్మవారి ప్రార్థన ప్రారంభిస్తుంది. అమ్మవారిని మనసులో కోరుకుంటుంది అనమాట, అమ్మ రక్షించు, అమ్మ రక్షించు అనేసి. కానీ సమయం వచ్చింది కదా. యమధర్మరాజు, సమర్థ రామదాసుల వారు అంటారన్నమాట, మృత్యునమణే హా రాజా, మృత్యునమణే హా రంక. మృత్యు వచ్చిందంటే ఎప్పుడు కూడా అయ్యయ్యో గర్భిణీ స్త్రీ అండి వదిలేసేయి అన్నాడు. మృత్యు వచ్చిందంటే అయ్యో రాజు కదా, అయ్యయ్యో చంపకు అన్నాడు. చిన్న బాబు కదా కాదు. మృత్యు వచ్చింది అంటే మనం వెళ్ళాల్సిందే, ఎప్పుడు కూడా మనం వెళ్ళాల్సిందే. ఒక మాట అంటారండి గురువులు, 4 విషయాలు మనవి మనమే చేసుకోవాలి, వేరే వాళ్లకు అప్పచెప్పరాదు. ఏమిటి అంటే, మొదటిది మరణము. మనకు మరణం వచ్చిందనుకోండి, బాబు నేను కొంచెం బిజీగా ఉన్నాను, పక్కింటి వాడిని తీసుకెళ్ళి అనగలుగుతామా? అనలేం కదా. రెండవది భోజనము. ఆకలేసింది, నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నాకు ఆకలేసింది కానమ్మ, టైం లేదు, నువ్వు కొంచెం తినేవి అంటే నీ కడుపు నిండుతుందా? నిండదు. అలాగే మూడవది పెళ్లి చేసుకోవాలి, ముహూర్తం పెట్టుకున్నాను కానీ ఐ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్, ప్లీజ్ కెన్ యూ మ్యారీ అంటే వాడు ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు కదా, వివాహము. 4వది సత్సంగము. సత్సంగం కూడా మేము మా పూర్వజులండి, మేము రామానుజాచార్య సంప్రదాయంలో పుట్టాము, మేము వీళ్ళ సంప్రదాయంలో పుట్టాము అంటే మనం ఉద్ధరింపబడము. మన కోసము, మన ఉద్ధారం కోసము సత్సంగం మనమే చేయాలి. వేరే వాళ్ళ సత్సంగం చేశారు, ఆ వంశంలో పుట్టాము, ఈ కులంలో పుట్టాము కాబట్టి మేము ఉద్ధరింపబడతాము అంటే కాదు. మన ఉద్ధారం కోసం మనమే సత్సంగం చేయాలి. కాబట్టి మన కోసం మనం సత్సంగం చేయాలి. మరణం కూడా మనమే, ఇలాగా భోజనం కూడా మనమే చేయాలి, వివాహం కూడా మనది మనమే చేసుకొని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అమ్మవారిని పూజిస్తుంది, అమ్మ రక్షించు అనగానే మరణం వచ్చేసింది, లాగాడు. అంగుష్ట మాత్రం, ప్రాణం ఎంత ఉంటుందండి? అంగుష్ట మాత్రము అని మనకు దేవి భాగవతంలో వచ్చిందనమాట. ఇంతే ఉంది ప్రాణము. జీవము అంటాం కదా, ద సోల్, ఇంతే ఉంది. మనం ఏమనుకుంటాము, నేనండి, నేను అంటే ఇక్కడ ఎవరు ఉండరు, కానీ మామూలుగా దేవాలయానికి మేమండి కట్టింది, ఇక్కడ అన్ని వ్యవస్థలు అంటే చెప్పుకోకూడదండి కానీ మేమే అండి చూసుకునేది, ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్ అండి అంటే ఎవరైనా ఉంటే క్షమించండి అంటే మనకున్న అహంకారం అండి. నేను మీకు తెలుసా, నేను అన్నది ఒకటి ఉంటుంది. నేను ఇన్న అహంకారము ప్రాణం పోయింది అనుకోండి, ఎంత ఉంటుంది అన్న ఒక మనకి ఇక్కడ ఏం చెప్పారు అంటే అంగుష్ట మాత్రమే. అసలు ఎవరు నువ్వు? ఇదన్నా పోనివ్వండి, మనం ప్లేన్లో వెళ్తున్నాం అనుకోండి, ఒకసారి చక్కగా పైనుంచి కింద చూస్తుంటే మా ఇల్లు కనిపిస్తుందని చూస్తాను ఒక్కొక్కసారి. అంత పెద్ద ప్రదేశం, లీవ్ అబౌట్ వరల్డ్ అండి, పృథ్వీని వదిలేసేయండి. ఒక్క హైదరాబాద్లోనే చూసుకుంటే ఎన్నో ఇల్లు కనిపిస్తే దాంట్లో మా ఇల్లు కనిపించదు. కానీ మా ఇల్లు ఇన్ని లక్షలు పెట్టి కట్టాము, మేము, మా కులము, మా జాత్ అనుకుంటాం. ఎక్కడండి? సో ప్రాణం పోయింది అంటే మనిషి, మనకు అస్తిత్వం అన్నది లేదు. సో ఇంత ప్రాణము ఆయన తీసేసుకున్నాడు. వెళ్ళిపోతుంటే సావిత్రి అంటుంది, నా భర్త ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను. వెనక వెళ్తుందనమాట. యమధర్మరాజు వెనక తిరిగి, ఏంటమ్మా తల్లి వెనక ఇలాగా వచ్చేస్తున్నావు అనేసరికి, ఏమీ లేదండి, నాకు సత్సంగం చేసే అలవాటు, మీరు ధర్మరాజు కదా, ధర్మాన్ని చెప్తారు కాబట్టి నేను వెనక వస్తున్నాను, నాకు కొన్ని విషయాలు సందేహంగా ఉన్నాయి, మీరు చెప్పండి అని కొన్ని సందేహాలు అడుగుతుందన్నమాట. వేద ప్రణిహితో ధర్మ కర్మ యన్మంగళం పరం అవైదికం తు యత్కర్మ తదేవా శుభమేవచ, ఇలాగా అడుగుతుందన్నమాట. సో వేదం అంటే ఏంటిది, కర్మ అంటే ఏంటిది, కర్మఫలం ఎలా దొరుకుతుంది, దేహి అంటే ఎవరు, కర్మ ఎవరు చేస్తారు, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు యమధర్మరాజుతో అడుగుతుందన్నమాట. అనేసరికి వీడికి ఆశ్చర్యం కలుగుతుంది, అసలు ఏంటిది అమ్మాయి వెనక వచ్చేస్తుంది అసలు అంటే, సరేలే
మనం అనుకుంటామండి మృత్యు వచ్చింది, మృత్యు వెళ్ళిపోయాడు మనిషి అనుకుంటాం, కానీ ఆ మార్గము ఎలా ఉంటుందో చాలా దీర్ఘంగా మనకు శివపురాణంలో చెప్పబడ్డది అనమాట. శివపురాణంలో చాలా బాగా ఉంటుందండి. అసలు ఒక రోజంతా దాని ప్రవచనం చేయొచ్చు. ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ ఎవరికైతే ఏం దానం చేశారో అది మీకు అక్కడ మార్గంలో దొరుకుతుంది. మనిషి చనిపోయిన తర్వాత దక్షిణ దిశలో మనిషిని తీసుకెళ్తారంట. తీసుకెళ్తున్నప్పుడు ఆకలేస్తుంది. ఆకలేసాక పాచిపోయిన అన్నం పనమ్మకి ఇచ్చేసాయి అని ఇచ్చామనుకోండి, అక్కడ అదే అన్నం మనం తినడం దొరుకుతుంది. అమ్మవారికి అదే పెట్టేది. మామూలు చీర తీసేసాయి, కోడలికి పట్టు చీర, అమ్మవారికి ఇలా చేసామనుకోండి. అంటే మనం ఏమనుకుంటాం అంటే, మనం పెడుతున్నాం, మనం ఎవరికి ఏమి ఇస్తామండి? ఎవరికన్నా ఇచ్చేటప్పుడు మనం ఏదైతే వేసుకోమో అలాంటిదే ఇవ్వాలి, వేసుకోమో అలాంటిది ఇవ్వకూడదు అంటారనమాట. ఎందుకు అంటే అక్కడ మనకు అదే దొరుకుతుంది. కాబట్టి ఏది ఇచ్చినా కూడా అన్నదానం కానివ్వండి, మంచం కానివ్వండి, కుంకుమ కానివ్వండి, ఫలాహారం కానివ్వండి, మంచిది ఇవ్వండి. చాలా మందికి ఒక గుణం ఉంటుంది, ఏంటిదంటే పాడైన పండు ఇచ్చేసాయి, మంచివి మనకు పెట్టుకో. మంచివి ఇతరులకు ఇవ్వడమే మన ధర్మము అంటారు. అందరిలో పరమాత్మని చూడడం అంటే ఏంటిదండి? అందరిలో పరమాత్మని చూడడం అంటే ఏంటిది? పరమాత్మ నిజంగానే వచ్చాడు అంటే చెడుదిస్తాం మనము, ఇవ్వము. అక్కడే తెలుస్తుంది మీరు ఇతరులను ఏమి ఇస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మీకు భగవంతుడు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాడో అర్థమవుతుంది. నిజంగా పరమాత్మ కనిపిస్తున్నాడు అనుకోండి, మనం తప్పుగా బిహేవ్ చేయము. అనడానికి ఏముంటుంది, సత్సంగం విన్న తర్వాత అంటాము పరమాత్మ ఎక్కడున్నాడమ్మా అంటే, బాగా ప్రవచనం విని విని ప్రతివాడు అన్ని చోట్ల ఉన్నాడు తల్లి అంటాము, కానీ కనిపిస్తాడా? అనుభూతి కలుగుతుందా? అవునండి అందరిలో ఉన్నారు, అందరిలో అంటారు, మరి మీ కోడల్లో అనేసరికి అక్కడ లేడండి అంటాం. అంతే కదా, అక్కడ కనిపించడం కష్టము. సో అంటే కోడలికి అత్తలో కనిపించడం కష్టం. సో వాట్ ఐ మీన్ టు సే, ఈ శాస్త్రాలు ఏమంటాయి, పరమాత్మ అందరిలో కనిపిస్తాడు అంటే భేదము లేకుండా నిజంగా కనిపిస్తున్నాడా అన్న అలవాటు ఎప్పుడవుతుంది అంటే, మొదట ప్రతి మనిషిని పూజ చేయడం మనం ప్రారంభించండి. పూజ అంటే ఏంటిది? సింపుల్ రెస్పెక్ట్ అండి, మంచిగా మాట్లాడడం. అక్కడే చాలా మంది ఎలా ఉంటుందంటే, స్మైల్ లాట్ ఇట్ కాస్ట్ నథింగ్ అని నేను చాలాసార్లు చూసేదాన్ని. అదేంటి అలా కూడా పెడతారా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చాలా మంది అండి ఇలాగే ఉంటారు, అసలు నవ్వు అన్నది బయటికి రాదు కొంతమందికి, ఎందుకు మరి తెలియదు. సో దెన్ ఐ అండర్స్టాండ్, ఓకే నవ్వాలి అంటే కూడా ఏదో పోతుందేమో వీళ్ళది, నవ్వరు కొంతమంది. సో అలా చూడంగానే ఏమమ్మా బాగున్నావా అనడానికి ఏముంటుందండి, కానీ అంత కూడా చెయ్యం మనము. సో మనిషి కనిపించంగానే ఒక నవ్వు ముఖంతో బాగున్నావా తల్లి, బాగున్నారా అండి అనడానికి ఏం పోతుంది, నేను, అక్కడే అర్థమైపోతుంది. నేను అంటే నీకు ఇంకెవరు కనిపించడం లేదు. సో ప్రతివాడిలో పరమాత్మ చూడడం అంటే హౌ యు బిహేవ్ విత్ అదర్స్, ప్రతివాడిని మీరు ఎలా ట్రీట్ చేస్తారు అన్నది అక్కడ మనం తెలుసుకోవాలి. మన పరీక్ష ఇతరుల్ని చెప్పకండి. ఇప్పుడు ప్రవచనం విన్న తర్వాత చూసావా ఆవిడ అలాగే చేస్తుంది చూడు, ఆవిడ గురించే చెప్పాడు, వేరే వాళ్ళ గురించి ప్రవచనం కాదు, మన గురించి. మన గురించి తెలుసుకోవాలి. నేను నిజంగా అందరినీ బాగా ట్రీట్ చేస్తానా, అందరితో బాగా మాట్లాడతానా? మన పరీక్ష కోసమే మన ప్రవచనాలండి, వేరే వాళ్ళ కోసం కాదు. అయితే అందరిలో పరమాత్మ చూడాలి. అయితే ఈ ప్రాణం తీసుకెళ్ళిపోతున్నాడు, సత్యవతి మాత్రం వెనక వెళ్ళిపోతుంది. ఈయనేమో ఏంటమ్మా తల్లి వెనక వచ్చేస్తుంది అంటే, తను అనుకున్నాడు ఏముంది, మనము ఆ యాత్రలో తీసుకెళ్ళాక చాలా భయంకరమైన స్థానాలు అవన్నీ చూసి కూడా భయపడిపోయి వెళ్ళిపోతుందిలే అనుకొని, సరే వెనక రాని అనుకున్నాడు. వెనక ఆవిడ తల్లి వస్తుంది, ఎన్నెన్నో ప్రశ్నలు అన్నీ కూడా అడుగుతుందన్నమాట. ఈయన కూడా చాలా, అసలు ఈ ప్రవచనం చెప్పాలి అంటే ఒక 7 రోజులన్నా ఉండాలండి. అసలు బ్రాహ్మణులు అంటే ఏంటి, బ్రాహ్మణులకు మనం దానం ఎందుకు ఇవ్వాలి, దాని మీద ఎన్నో చక్కటి విషయాలు. అసలు ఇప్పుడు ఒక ఆపదగా అయిపోయిందండి బ్రాహ్మణుల గురించి మాట్లాడాలి అంటే. ఈ బ్రాహ్మణులు అంటే భిక్ష తీసుకునే వాళ్ళు అన్నట్టుగా మనకు ఇప్పుడు బయట మాట్లాడుతున్నారు జనాలు. దాంట్లో వేరే వాళ్ళు వదిలేసేయండి, మన బ్రాహ్మణులే, మన హిందువులే మాట్లాడతారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఏం పని ఉండదండి, గుడి కట్టుకుంటారు, డబ్బులు అడుగుతారు అంటారు. వాట్ ఈస్ బీయింగ్ ఏ బ్రాహ్మణ్? మీరు ప్రతి ఒక్క శాస్త్రంలో చూడండి, ప్రతి ఒక్క చరిత్ర చూడండి, అసలు బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం చెప్పకుండా ఏ చరిత్ర కూడా మనకు పూర్తి కాదు. ఇప్పుడు వస్తుంది మనువాదం, ఏంటిది అంటే ఈ చరిత్రలన్నీ బ్రాహ్మణులు రాశారు, వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అంటారు. కాదండి, బ్రాహ్మణుడు లేడు అంటే, ఆ బ్రాహ్మణ జాతి లేదు అంటే మనకు మన పరంపర లేదు.
మనం చేసే ఇప్పుడు వివాహాలు ఆదిగా మనం 16 సంస్కారాలు చేస్తాం కదండి. గర్భధారణ సంస్కారము, వివాహ సంస్కారము, నామకరణ సంస్కారము, అన్నిటి చివర అంత్యేష్ట సంస్కారం కూడా. ఏ సంస్కారం చేయాలన్నా కూడా బ్రాహ్మణుడు లేనిదే అసలు ఏ సంస్కారం జరగదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏం చేస్తారు అంటే, బ్రాహ్మణుడు వేద సేవ చేస్తాడండి. వేద సేవ వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ వేదం నిలబడి ఉంది. వేదం ఉంది కాబట్టి వేదాల్లో చెప్పిన వేదో ప్రణిహితో ధర్మ అని మనకు చెప్పారన్నమాట. వేదాల్లో చెప్పిందే ధర్మము అని మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ వేదాన్ని ఎక్కడ పెట్టుకున్నామండి మనం? బ్రాహ్మణుడి యొక్క కంఠంలో పెట్టుకున్నాము. కాబట్టి బ్రాహ్మణులు ఆ వేద మంత్రాల్ని కంఠస్థం చేసుకుంటున్నారు. దాన్ని జీవించి ఇప్పటికీ ఉంచారు అంటే ఆ బ్రాహ్మణులు ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడన్నా దానం ఇస్తున్నాం అనుకోండి, మేము ఇస్తున్నాము అనుకోండి, ఆలోచించండి. మీరు ఇవ్వాలి అనుకున్నా వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఒక్కొక్కసారి కొన్ని దానాలు ఉంటాయి, అమ్మ వెళ్ళి ఇవ్వండి అంటే మేము తీసుకోము అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో దట్ షుడ్ బి సమ్వన్ టు యాక్సెప్ట్ యువర్ దానం, రైట్? సో ఇప్పుడు ఈ గుడ్లు మనకున్నాయి, ఈ సంస్కారం మనకుంది, ఈ పురాణాలు ప్రవచనాలు మనకున్నాయి, ఈ వేద ధర్మం ఇంకా కూడా ఇన్ని సంవత్సరాల తడబడి మన దేశం మీద ఇన్వేషన్స్ జరిగాయండి. ఎన్నో పోర్టుగీస్ కానివ్వండి, బ్రిటిషర్స్ కానివ్వండి, సో మెనీ పీపుల్ అటాక్డ్ అవర్ కంట్రీ. అప్పటికి కూడా ఈ భారతదేశంలో ఆర్య సనాతన ధర్మం ఉంది అంటే దానికి శ్రేయస్సు కేవలం బ్రాహ్మణులదే అని మనం మర్చిపోకూడదు. కాబట్టి బ్రాహ్మణ సంరక్షణ మనం ఖచ్చితంగా చేయాలి అందరు కలిసి. వాళ్ళు ఏదో ఇప్పుడు నాకు కమిషన్ ఇస్తారు అనుకోకండి. నేను ప్రతి ప్రవచనంలో చెప్పాను. ఎందుకంటే రాముడు కూడా వచ్చింది అనే సంకల్పం ఏం చేశారు అంటే, గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ అని చెప్పారనమాట. ఎందుకు వచ్చాడు రాముడు అంటే, గోమాత బ్రాహ్మణ హితాయ చ దేశస్య చ, దేశంలో ప్రతి ఒక్కరికి హితం చేయడానికి నేను వచ్చాను. దానికోసం ఎవరు రక్షింపబడాలి? వేదాలు రక్షింపబడాలి, బ్రాహ్మణులు రక్షింపబడాలి. బ్రాహ్మణులు రక్షింపబడితేనే వేదాలు రక్షింపబడతాయి. కాబట్టి అసలు ఎన్నెన్ని శ్లోకాలు చెప్పారు అంటే నాకు అసలు ఒక రోజు దాని మీదే చెప్పాలి అనిపించింది. బట్ ఐ కెనాట్ టేక్ ద టాపిక్ బ్రాహ్మణ దీస్ డేస్ కదా. ఇట్ హ్యాస్ బికమ్ ఏ కమ్యూనల్ ప్రాబ్లం అయిపోయిందండి. బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు, బట్ బ్రాహ్మణులు లేకుంటే మన ధర్మము లేదు అని మనం తెలుసుకోవాలండి. కాబట్టి మీరు చాలా భాగ్యవంతులు, ఇక్కడికి వస్తున్నారు, ఆ అర్చకుల సేవ మీరు చేయగలుగుతున్నారు, ఎంతో కొంత మనం ఇవ్వగలుగుతున్నాము అంటే అది మన పుణ్యం అని మనం అనుకోవాలండి. ఖచ్చితంగా పుణ్యం అని అనుకోవాలి మనం. అలాంటి బ్రాహ్మణుల సంరక్షణ మన కర్తవ్యం. నేనైతే ఎప్పుడు చెప్తానండి ప్రవచనాల్లో, మన ఇంటి దగ్గరున్న ఒక దేవాలయాన్ని మనం దత్తత తీసుకోండి. నాకు తెలిసింది ఎండోమెంట్ కిందికి వస్తుంది, బట్ ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ టెంపుల్స్ బీయింగ్ అండర్ ఎండోమెంట్. అవి మన దేవాలయాలు అన్నీ కూడా అవన్నీ మనం చూసుకోవాలి. మన దేవాలయాలు మన బ్రాహ్మణులు మన గురువులు మనం చూసుకోవాలి. నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. అస్తు. అయితే చాలా బ్రాహ్మణుల గురించి కూడా ఇక్కడ చాలా బాగా చెప్పారండి. ధర్మం గురించి చెప్పారు, వేదాల గురించి చెప్పారు, కర్తవ్యం గురించి చెప్పారు, దేహి ఎవరు అని చెప్పారు. ఇలా చక్కగా అన్ని అడుగుతూ పోతే యమధర్మరాజు, ఏంటమ్మా తల్లి, ఇంత చిన్న వయసులో నీకు ఇంత జ్ఞానం ఉంది, అసలు ఎంత చక్కటి మాట, అసలు చెప్పు, నువ్వు ఏమైనా కావాలంటే కోరుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారన్నమాట. అంతే కదండి, పిల్లల మాట వినకుంటే ఇదిగో తీసేసుకో వెళ్ళిపో అంటారు. సో 12 సంవత్సరాల అమ్మాయి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనకు ఏదన్నా తీసేసుకో వెళ్ళిపో అంటే ఏం అడగాలి దేవుడికి? మన ముందు ఎవరన్నా ఏదన్నా అడిగితే మనం ఏం అడుగుతాము అన్నది కూడా మన పరీక్ష అండి. దట్ షోస్ వాట్ వీఆర్. ఆమె ఏమడిగింది? నాకు ఇది ఇవ్వని అడగలేదు. మొదట తన మామగారి గురించి అడిగింది. అది కూతురు అత్త మామల యొక్క సంబంధము. ఇది ఎవరు నేర్పించాలండి? ఇది తల్లిదండ్రులు తన పిల్లలకి నేర్పించాలి. అమ్మా, నువ్వేం ఉపకారం చేయడం లేదు, పెళ్లి చేసుకొని అత్త మామల సేవ చేస్తున్నాము అంటే, నీకు ఇచ్చిన భర్తను వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి నువ్వు వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళు నీకు అమ్మ నాన్నలే అని తల్లిదండ్రులు చెప్పి పంపించాలండి కూతురికి. అలా వెళ్ళాక ఏమడిగింది? నేను చరిత్ర చెప్తున్నానండి, నేనేం సొంతంగా చెప్పడం లేదు, సొంత జ్ఞానము. ధర్మరాజు, మా మామగారికి కళ్ళు లేవు, ఆయనకు చక్షు ప్రదానం చేయి, దృష్టిని ప్రదానం చేయి అంటే తథాస్తు అంటారన్నమాట. మళ్ళీ ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇంకెన్నెన్నో ప్రశ్నలు అడుగుతుందన్నమాట. త్యక్త్వా కుమయానిక అంతాంబ త్వాంబా జ్ఞానార్ణవం ధ్రువం యద్యత్ కరోమి ప్రశ్నంచ తద్భవాన్ వక్తుమర్హతి. ఇలాగా ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతుంటే మళ్ళీ సమాధానం ఇచ్చారన్నమాట. ధర్మం అంటే ఏంటిది, దైవ భక్తి అంటే ఏంటిది, గురు అంటే ఏంటిది, గురు భక్తి ఎలా చేయాలి.
ఇలాగా మళ్ళీ అన్ని ప్రశ్నలు అడుగుతూ ముందుకు వెళ్తే, అమ్మ ఇంకేమైనా కావాలంటే కోరుకోను, ఇంకా వెళ్ళిపో తల్లి, ఇంకా ముందుకు నువ్వు రాలేవు అంటే, అదేంటి స్వామి, మా స్వామి వారు ఎక్కడున్నారు అంటే, నేను అక్కడే ఉంటాను, ఆయన పాదాలు నాకు కనిపిస్తున్నాయిగా, చాలు నేను అక్కడికే వస్తాను అంటారన్నమాట. సరే ఇంటి చక్కటి ప్రశ్న అడుగుతున్నావు కదా, ఇంకేమైనా కావాలంటే కోరుకో అని అంటారన్నమాట. అప్పుడు సావిత్రి అమ్మ ఏమడుగుతుంది, మళ్ళీ ఏమడుగుతుంది అంటే, మా మామగారికి కళ్ళు వస్తాయి, కానీ కళ్ళు వచ్చిన తర్వాత రాజ్యం లేని బాధపడతారు కదా, కాబట్టి యమధర్మరాజు మా మామగారికి పోయిన రాజ్యాన్ని కూడా మళ్ళీ ప్రసాదించు స్వామి అని అడుగుతారు. సరే సరే కానీ ఇంకో మాట ఉంటే కోరుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. ఇంకేమడుగుతుంది, అత్తమామల గురించి కూడా ఆ కోడలు ఆలోచిస్తుంది, కానీ తనకు కూతురు అన్నది ఏ ఆడపిల్ల కూడా మర్చిపోదండి. మనం ఎంత పెద్దగా అయినా కూడా, ఇప్పుడు కూడా మా అమ్మని చూస్తాను నేను, షీఈ్ ఆల్మోస్ట్ 68 నౌ. మా అమ్మ ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది, ఇప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు గురించి ఆలోచిస్తుంది, అంతే కదండి. ఎంత పెద్దగా అయిపోయినా కూడా మన ఇంట్లో మన కోడళ్ళు అందరూ మనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మ అన్న అంటే ఒక ప్రేమ ఉంటుంది మనకు. కాబట్టి ఏమడుగుతుందంటే, మా నాన్నగారికి కొడుకు కావాలి అనుకున్నారు, వాళ్ళొక 100 పుత్రులు ప్రసాదించు స్వామి అంటే, తథాస్తు వెళ్ళిపో అంటారు. మళ్ళీ తన వెనక వస్తూ ఉంటుంది. అదేంటిదమ్మా అన్నీ ఇచ్చేసానుగా, కోరుకున్నవి ఇంకా వెళ్ళిపో నువ్వు అంటే, లేదు స్వామి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. తప్పేంటిది, నేను అడిగేది మిమ్మల్ని ధర్మమే కదా అడిగేది అంటే. చూడండి మాటలు కూడా ఒక్కొక్కసారి ఎంత తీయగా ఉన్నాయంటే, తీయగా మాట్లాడే వాళ్ళని మనము విరోధనం అనేది చేయలేము అనమాట, విరోధించలేము. సో ఏమంటుంది, స్వామి మీరు ధర్మమే కదా చెప్పేది, నాకు ధర్మ సందేహాలు ఉన్నాయి, మీరు ఇవన్నీ చెప్పండి అనేసి, స్వర్గభోగాదికం ఏన వైకుంఠం కేన కర్మణ గోలోకం కేన వా బ్రహ్మణ్ సర్వోత్కృష్టం నిరామయం. గోలోకానికి ఎలా వెళ్ళాలి, వైకుంఠానికి ఎలా వెళ్ళాలి, హరిభక్తి ఎలా చేస్తారు, శివభక్తి ఎలా చేస్తారు, ఇవన్నీ మళ్ళీ అడుగుతూ పోతుంది అనమాట. ఇంకా ముందుకు వెళుతున్నాడు. యమధర్మరాజు అనుకున్నారు, ఇప్పుడు ఇదేంటో అసలు అర్థం కావడం లేదు, పతివ్రత నారి, అసలు ఎవ్వరూ మృత్యు వచ్చిందంటే చూడలేరండి, మనిషి చూడలేడు. ఎందుకంటే చర్మ చక్షువులకు కొంచెం లిమిట్ ఉంటుంది, అన్నీ మనం చూడలేము. క్రిమి కీటకాలు చూడాలన్నా కూడా వి యూజ్ మైక్రోస్కోప్. వేరే మరి దేవతలు ఎలా కనిపించారు ఆవిడికి అంటే, ఆవిడ యొక్క పతివ్రత ధర్మము. పతివ్రత ధర్మానికి ఇంత మహాత్మ్యం ఉందండి. కాబట్టి ఎవ్వరు చూడనేది తను చూడగలిగారు. ఇప్పుడు కాల్పనికం అనుకోవచ్చు చాలామంది, ఏంటమ్మా ఇవన్నీ చెప్తున్నారు మీరు ఇలాగా అనుకోవచ్చు. కానీ ఎంతో మంది భక్తులకు ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నట్టు దైవ అనుభూతి కలిగిన ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. నేను ప్రవచనాలు ప్రారంభించినప్పుడు అండి, నేను గురువు గారిది శ్రద్ధతో చెప్పేదాన్ని, దేవుడు మాట్లాడతాడండి, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు అని చెప్పేదాన్ని. కానీ ఏదో గొప్పతనం చెప్పుకోవాలని కాదండి, ఈ కలియుగంలో మీరు నిజంగా సాధన చేశారు అంటే మీకు ఇప్పుడు కూడా దేవ దర్శనం కలుగుతుంది. అయితే ఈ దేవాలయం ఒక ప్రాముఖ్యత నేను చెప్పాలి అనుకున్నాను. అంటే నా జీవితంలో నేను 2016 జూన్లో నా హెల్త్ చాలా పాడైపోయిందండి. అంటే నేను ఇంకా బతుకుతాను అనుకోలేదు, అంత దారుణంగా ఉంది. దాని తర్వాత 6 నెలలు వెళ్ళాయి, ఒక 8 నెలలు వెళ్ళాయి. ఆ ప్రవచనం వచ్చిందంటే మొదటిసారి భయపడలేదు, కానీ అప్పుడు ప్రవచనం అంటే భయపడేదాన్ని. ఎలా కూర్చుంటానో, చెప్పగలుగుతానో లేదో అంటే, ఇలా కూర్చోడానికి నాకు అసలు వచ్చేది కాదు, పడుకునేదాన్ని ఎప్పుడు కూడా. అలాంటిది ఎవరో హనుమంతుడు సేవ చేయి దర్శనానికి వెళ్ళు అంటే, ఇల్లు ఇక్కడి నుంచి దాదాపు 15 నిమిషాలండి నడుచుకుంటూ వెళ్తే, ఓన్లీ 15 మినిట్సే. కానీ కొండెక్కినంత కష్టమయ్యేది నాకు. నేను ఆ రోజు ఇప్పుడు కూడా మర్చిపోలేను. ఇక్కడికి రావాలి అంటే 10 సార్లు మధ్యలో కూర్చొని దేవాలయానికి వచ్చేదాన్ని 2017లో. రావడము, ప్రదక్షిణ చేయడము, కూర్చోవడము. ఇంటికి వెళ్ళాను అంటే ఒక కొండెక్కి సాధించినట్టు అనిపించేది. ఇలా దాదాపు నాకు 2-3 సంవత్సరాలు పడ్డాయి, చాలా కష్టంగా అనిపించేది. కానీ ఆ సమయంలో కలిగిన ఈ హనుమంతుడు స్వామి యొక్క అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేనండి. దానివల్ల ఒక సంకల్పం, ఇక్కడ ఒక 5 రోజులు ఇదే స్థానంలో హనుమత్ కథ చెప్పాలన్న సంకల్పం. నేనేం అబద్ధం చెప్పడం లేదంటే, నేను అమ్మవారి గురించి చెప్పట్లేదు, నేను శివుడి గురించి చెప్పట్లేదు. నాకు ఎప్పుడు అనిపించేది, అర్జునుడు రథం మీద ఆయన ఉన్నారు కాబట్టి యుద్ధం గెలిచారని ఎప్పుడు విన్నాను కదా, స్వామి రామకార్యం నువ్వు లేకుండా చేయలేము, నువ్వు గురుతత్వాన్ని నా మీద అనుగ్రహం చూపించు అని ఏడ్చేదాన్ని. నేను అది ఇప్పటికీ మర్చిపోలేనండి. సో యు మే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఫ్యూ థింగ్స్ మనం చెప్పలేమండి. ఇప్పుడు మనం ప్రేమ అంటాం, మనం నాకు ఒక మనిషి మీద ప్రేమ అంటాం, మీకు మీ భర్త మీద ప్రేమ చూపించండి, కనిపించదు కదా. ఎవరి మీద ద్వేషం ఉంది, కోపం ఉంది, అమ్మాయి ఇలా చూసింది తెలుసా అసలు అంటాము, చూపించండి, చూపించలేంగా. అలాగే కొన్ని విషయాలు మనము ఈ దేహంతో మనం చూపించలేమండి. కొన్ని విషయాలు అనుభూతికి చెందిన విషయాలు అన్నమాట, అవి అనుభూతి వల్లే కలుగుతాయి.
నిజంగా చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ హెల్పింగ్ మీ దీస్ డేస్. ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు ఏమైపోతుందంటే మన శాస్త్రాలు పురాణాలు గురువులు చెప్పారు అన్నదానికన్నా సైంటిస్ట్ చెప్పారని చెప్పాల్సి వస్తుంది. పొద్దునే ఒక చూశానండి, సమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ నాసా, నాకు కరెక్ట్ ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళు వీడియోలో చూపించారు. అక్కడ అందరూ విదేశీయులే. భగవన్నామ స్మరణ చేస్తున్నప్పుడు, భగవత్ శ్లోక స్మరించేటప్పుడు, భగవద్గీత స్మరించేటప్పుడు ద వేవ్స్ ఇన్ ద ఆరా ఆర్ డిఫరెంట్. అది వాళ్ళు రికార్డ్ చేసి దే ఆర్ సర్ప్రైజ్డ్. నేను కాదు, సో కాల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ షోయింగ్ అస్ దిస్ థింగ్స్. సో అది నేను చెప్పడం కాదు, అది ఎలా తెలుస్తుంది? మేబీ వాళ్ళ దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది, ఇప్పుడు చూపిస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం మనకు చెప్పబడింది ఏంటిది అంటే, నేను ఇంకో అనుభూతి చెప్తున్నానండి. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకో మాట నాకు చాలా ఉపయోగపడింది ఏంటిదంటే, రామాయణ గ్రంథ పారాయణం. నాకు చేయడానికి వచ్చేది కాదు, ఒక్క అధ్యాయమే కష్టపడి చేసేదాన్ని. అలాగా రావడము, బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం తీసుకోవడము, మంత్రాలు పఠించడము, మంత్రాలు శ్రవణం చేయడము, ఒక గ్రంథ పారాయణము. మీరందరూ ఇక్కడ చేస్తుంటారుగా, చక్కగా ఎన్నో స్తోత్రాలు చేస్తారు, భజన చేస్తారు. ఏదో దొరుకుతుంది కాబట్టి కదండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఏం దొరుకుతుంది? ఒక శాంతి, ద పాజిటివిటీ వాట్ వి ఫీల్, అది మనం వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అది సాధన చేస్తేనే మనకు తెలుస్తుంది. సాధన చేయకుండా అదేంటి మనకు అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క శాంతత అనేది మన వేద మంత్రాల్లో, మన పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు రామాయణ భాగవతాది గ్రంథాలు, స్తోత్రాలు పఠించండి, మీకు మార్పు కనిపిస్తుంది. ఇలాగా ఆవిడ ముందు వెళ్తూ ఉన్నారు. ఏంటమ్మా తల్లి ఇలా వచ్చేస్తుందంటే ఆయనకు అర్థమైపోయింది, పతివ్రత నారి. చర్మ చక్షువులకు కనిపించినది ఒక స్త్రీకి కనిపించింది అంటే దాని వెనక ఉన్న తన తపశ్చర్య, పాతివ్రత ధర్మము. ఇప్పుడు అమ్మ మీరందరూ పెద్దవాళ్ళు, మీరు ఒక మాట చెప్పండి, పెళ్ళైన వాళ్ళు, పతివ్రత అంటే ఏంటిది? షార్ట్గా చెప్పాలి. పతివ్రత అంటే ఏంటిది? సరే, వ్రతము అంటే ఏంటిది? నిష్ఠ. శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతాలు చేస్తుంటారు కానీ అంటే ఏంటిది? డివోషన్ టు హస్బెండ్. సో దాన్ని వ్రతము ఎందుకు అన్నారండి? ఎందుకు అన్నారు అంటే, ఏకాదశి వ్రతం ఉంటున్నానండి నేను అంటే ప్రతి మనిషికి ఆకలిస్తుందండి. కానీ నేను వ్రతం తీసుకున్నాను కాబట్టి నేను తినడం లేదు అంటే, కష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? నా పురాణాల్లో మా గురువులు చెప్పారు కాబట్టి నేను అనుష్ఠానం చేస్తున్నాను. మరి పతివ్రత ధర్మం ఎందుకు చెప్పారు అంటే, భర్త మంచిగా వ్రతం మంచిగా ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఉంటారు. బాగాలేడు అనుకోండి, ఏం చేస్తాం? మనం వేరే వాళ్ళకి చెప్పిన జ్ఞానం బాగానే ఉంటుందండి. చాలాసార్లు ఇప్పుడు నాకు అంటే మిమ్మల్ని అనడం లేదు, ఎవరైనా ఉంటే వీడియోలో కూడా వింటారు కదా, తిట్టాడా నిన్ను, వచ్చేసేవి అవసరం లేదు అసలు మనకు. అల్లుడు గారు తిట్టారా? నేనే తిట్టను, మా ఆయనే తిట్టరు, వచ్చేసేయమ్మా అంటే దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. ఎస్టర్డే ఐ మెట్ ఎ సైకాలజిస్ట్, షీ వాస్ టెల్లింగ్ అబౌట్. నేను అన్నానమ్మా, ఇప్పుడు ఈ డివోర్స్ కేసెస్ బాగా జరుగుతున్నాయి. మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తే కూడా ఆడపిల్లలు భర్తల్ని చంపడము ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆవిడ నవ్వుకుంటూ చెప్తున్నారు, తల్లి ఏం చెప్పాలి, నన్ను తిట్టాడు అన్న మాటతో డివోర్స్ తీసేసుకున్నారంట. రాత్రి గురుకలు పెడతారు అన్న దాంతో డివోర్స్ తీసేసుకుంటాడు. ఇప్పుడు మనకు చెప్పండి, నిజంగా మాట చెప్పండి, నిజం మాట చెప్పాలమ్మా మీరందరూ. మీ భర్తలు మిమ్మల్ని తిట్టిన రోజు ఉందా? గొడవలు జరిగే ఉంటాయిగా. బయట మనం చెప్పుకుంటాం, మా వారండి అసలు చాలా మంచివారు, ప్రేమిస్తారని ఎంత మంచిగా చెప్పుకున్నాం, మనకు తెలుసు. కొన్ని రోజులు ఖచ్చితంగా గొడవ పడ్డాము, తెలుసు కదా. అప్పటికి ఈ భారతదేశంలోనే ఉన్న ఒక ప్రథ, ఒకటే భర్తతో, ఒకటే భార్యతో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, మా అమ్మగారు నాన్నగారికి ఒక 2 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు పూర్తవుతాయి. వాళ్ళిద్దరు గొడవ పడుకుంటారు. నేను చెప్తాను ఇంట్లో విషయం, గొడవ పడతారు కానీ నీతోనే ఉంటాను అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు మిస్ అవుతుంది పిల్లల్లో? ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ కథలు ఎందుకు. దీస్ ఆర్ నాట్ స్టోరీస్. ఇప్పుడు మనం చూడండి, మనము ఎక్కడ పెళ్లి చేసుకోవాలి అంటే సినిమాలు చూసి డిసైడ్ చేస్తున్నాము. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అంటే ఆ సినిమాలో సాయంత్రం అండి 6 గంటలకి ఈరోజు సీరియల్ వెళ్ళిపోయింది కదా, దాంట్లో వేసుకున్న సెట్ నాకు కావాలి అనుకుంటాం. సో వాళ్ళు వేసుకున్న దుస్తులు ధరిస్తాము, వాళ్ళు వేసుకున్న నెక్లెస్ మనం ధరించాలి. వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి డెస్టినీ వెడ్డింగ్ మాకు కావాలి వాళ్ళు చెప్తున్నారు మనకు. అంటే ఎక్కడో చూసి మనం నేర్చుకుంటున్నాం కదా. కానీ మనము నేర్చుకోవాల్సింది మన పురాణాలు చూసి.
మీరు కూడా నేర్చుకున్నది పురాణాలు చూసే ఖచ్చితంగా. మీకు ఇవన్నీ కథలు చిన్నప్పుడు తెలుసు, కానీ ఇప్పటి తరానికి తెలియపోవడానికి కారణం ఎవరు? క్షమించండి, మీరే, పేరెంట్సే. వేరే వాళ్ళకి చెప్తారండి, నా దగ్గరికి వస్తారు, అమ్మ మా పాపకి చెప్పండి కొంచెం అంటారు. నేను అంటాను ఫస్ట్ మీరు వింటారండి ప్రవచనం, రైట్? మీరు వినకుంటే మీ పిల్లలు వినరు కదండి. మీరు తీసుకురావాలి ప్రవచనానికి, అమ్మ చక్కటి విషయాలు చెప్తున్నారు. అదే డివోర్స్ అయిన తర్వాత కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళడం కన్నా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేయించండి ఇవన్నీ విన్న తర్వాత. నిజంగా చెప్పండి అమ్మా, ఎవరు చెప్పారు మీ కూతురుతో నాన్న పెళ్ళైన తర్వాత గొడవలు అవుతాయి అని చెప్తారు ఎప్పుడన్నా? చెప్పాం కదా, ఎవరు తప్పండి? చెప్పాలి. దెర్ విల్ బి డిఫరెన్సెస్. ఒక్క ఇంట్లో ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే అంటారు కదండి, ఒక చేతి వేలు సమానంగా ఉండవు. ఒక్క తల్లికి పుట్టిన పిల్లలే గొడవ పడుతున్నప్పుడు నువ్వెక్కడి నుంచో వచ్చి వాడెక్కడి నుంచో వచ్చాక గొడవలు అవ్వవా? మరి ఎలా అవుతుందమ్మా రిలేషన్షిప్ అంటే? అక్కడ మనం చెప్పడం రావాలి, నాన్న అడ్జస్ట్మెంట్. ఒక్కొక్కసారి నేను కాంప్రమైజ్ అవ్వాలి, ఒక్కొక్కసారి మీ నాన్న కాంప్రమైజ్ అవుతారు కదా, అలాగా మీరిద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. మీరిద్దరు మాట్లాడుకోవాలి. మీ ఇద్దరి ధ్యేయం ఒకటే ఉండాలి జీవితంలో. అప్పుడు కానీ మనము ఈ జీవితం అనేది ముందుకు సాగదు. కష్టాలు ఎవరికి రావండి, ప్రతి వారికి వస్తాయి. కష్టం వచ్చిన తర్వాత భర్తను వదిలేశాను అంటే అది పతివ్రత ధర్మం ఎలా అవుతుందండి? ఇప్పుడు ఏమైపోయిందంటే ఆప్షన్ అయిపోయిందండి. నాకు తెలిసి ఇప్పటి కాలంలో ఒక అమ్మాయి ఉంటే పోయాడా, నేనేం చేయాలమ్మా, వేరే వాడిని చేసుకున్నాను, నా తప్పేం లేదమ్మా, పోయాడు కాబట్టి నేను చేసుకున్నాను, రైట్? అప్పటి కాలంలో ఆలోచించేవారు కాదు. భర్త చనిపోయిన తర్వాత నా భర్తనే దైవము, నా భార్యనే దైవము, ఒకటే చాలు నాకు. రాముడు మీద ఎన్నో లాంఛనాలు వేసేవాళ్ళు. ఒక్క మాట నిజంగా చెప్తానమ్మా, నిజంగా భర్త ఉండాలి అంటే రాముడు లాగానే ఉండాలి. టుడే ఫెమినిజం హాజ్ ఇంక్రీస్డ్ కదా, ఏమంటారు అంటే సీతమ్మను వదిలేసిన రాముడు లాంటి భర్త మాకొద్దు అంటారు. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా, అంతటి అందగాడు రాజు, అంత సంపత్తి ఉన్న రాజు, హీ కుడ్ హ్యావ్ మ్యారీడ్ అగైన్. గురువులు చెప్పారు, తల్లులు చెప్పారు, నాన్న పెళ్లి చేసుకో. లేదమ్మా నాకు సీత మాత్రమే భార్య అని ప్రతి ఒక్క యజ్ఞంలో సీతమ్మ తల్లి బొమ్మను పక్కన పెట్టుకొని తను యజ్ఞం చేశాడు, కానీ వేరే దాన్ని పెళ్లి చేసుకోలేదే. అలాంటి భర్త కావాలి అని మనం అనుకోమా చెప్పండి? మరి ఆ రాముడి చరిత్ర మనం వింటే కదా మనకు తెలిసేది. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మన చరిత్ర. ఇప్పుడు ఈ సత్యవాన్ చరిత్ర కానివ్వండి, చ్యవనప్రాష్ మనం వింటాం కదా, చ్యవనప్రాష్ ఆయనది కాదు, కానీ చ్యవన మహర్షి అని ఒక చరిత్ర మనకు దేవి భాగవతంలో వస్తుంది, మహాభారతంలో వస్తుంది, మనకు భాగవతంలో వస్తుంది. చాలా చక్కటి సన్నివేశం. ముసలివాడితో పెళ్లి జరిగింది అమ్మాయికి, తనతో కూడా అస్సునైన చక్కగా ఉంది. అప్పుడు తన యొక్క పాతివ్రత ధర్మంతో ఆ భర్తని యవ్వనానికి తీసుకెళ్ళింది ఆ తల్లి. ఎలాగా అంటే పతివ్రత ధర్మము. సో ఇట్ ఈస్ పాసిబుల్ అన్నది మనము మన పిల్లలకి ఈ చరిత్ర చెప్పుకుంటూ నేర్పించాలి. ఇలాగా అమ్మో అసలు ఇంత చక్కటి తల్లి, చిన్న తల్లికి నేను కనిపించానే, అసలు ఎంతటి పతివ్రత ధర్మం తల్లి, ఇంకా చెప్పు నీకేం కావాలి అంటే చాలా తెలివిగా అడిగిందండి. నాకు నా భర్తను ఇచ్చేసి అనలేదు, స్వామి ఒక్కటే కోరిక, నాకు ఒక 100 పుత్రులు పుట్టాలి అని మీరు ఆశీర్వదించండి అంటారు. ఇప్పుడు ఈ మాట ఇప్పటి తరం పిల్లలు అన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, హీఈస్ నాట్ దేర్, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్ విత్ అదర్ మ్యాన్. తెలుగులో చెప్పాలంటే కూడా నాకు సిగ్గేస్తుందండి, కానీ ఇలా అయిపోయింది. పర్వాలేదు, నువ్వు లేకుంటే ఇంకొకడు అన్న మాట సులువుగా ఎందుకు వస్తుంది? సినిమాల వల్ల, సీరియల్స్ వల్ల వస్తుంది. కానీ తల్లి ఏమంటుందంటే, సత్యహాన్తో నాకు ఒక 100 పిల్లలు కనాలి, 1,00,000 సంవత్సరాల తర్వాత మేమిద్దరము గోలోకానికి వెళ్ళాలని ప్రసాదించు స్వామి అని ఆయుష్ అడిగేసింది, పిల్లలు అడిగేసింది, ఇటు తండ్రికి అడిగేసింది, ఇటు మామగారికి అడిగేసింది. దాన్ని ఒక పతివ్రత స్త్రీ అని అంటారు. ఇప్పుడు ఒక ఫ్యాడ్ అయిపోయింది అనమాట. ఏంటిది అంటే సినిమాలు చూసి ద గ్రేట్ కిచెన్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో ఏం చేస్తారు అంటే పెళ్ళైన తర్వాత ఈ పని చేపిస్తారండి, ఆ పని చేయిస్తారు, మాకు ఒక భవిష్యత్తు లేదా, మేము చదువుకోవాలి, మేము జాబ్స్ చేయాలి అంటారు. బట్ ద బెస్ట్ జాబ్ వాట్ ఎ మదర్ డస్, ఒక తల్లి ఏం చేస్తుంది అంటే, నా లాంటి ఒక శిల్పమ్మ చేసింది మా అమ్మనే అండి. ఇంత చిన్న పిల్లని అందరూ అమ్మ అని పిలుస్తారు కదా, దాని ఒక శ్రేయస్సు మా అమ్మకే పోతుంది. ఎందుకు? తను ఎప్పుడు తన గురించి ఆలోచించలేదు, నేను జాబ్ చేయాలి, నాకు అస్తిత్వం లేదని ఆలోచించలేదు. మా అమ్మ తన సంపూర్ణ జీవితాన్ని మమ్మల్ని పెద్ద చేసి మంచి సంస్కారాన్ని మాకు ఇచ్చింది కాబట్టి కదా ఈరోజు మేము ఇలాగా తీర్చిదిద్దు, అంటే మంచి వాళ్ళం అనుకుంటే అవ్వడానికి కారణం మన తల్లిదండ్రులే కదండి. సో ఇప్పుడు మనం కనుక భారతదేశంలో చూస్తే ఎక్కడన్నా అండి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి,
అందరికి కార్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, 1-2 ఇల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ జ్యువెలరీ, గుడ్ శారీస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఒకటి మిస్సింగ్ అండి. ఏంటిది అంటే శాంతి లేదు, ప్రేమ లేదు. పిల్లలు బయట ప్రేమ వెతుక్కోవడానికి కారణం ఇంట్లో ప్రేమ లేదు. భార్య పరపురుషుడి దగ్గర ప్రేమ వెతుక్కోవడానికి కారణం భార్యకు భర్త కోసం సమయం లేదు. భర్త బయటికి వెళ్ళడానికి కారణం భార్యకు భర్త కోసం సమయం లేదు. ఎందుకండి? ఎక్కడ పరిగెడుతున్నాం మనము అంటే పరిగెడుతున్నాం అంటే సంపాదించాలి, ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి, ఇల్లు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అన్నీ అనేసి. బట్ ఫైనల్లీ ఏ పరివారం కోసం మనం ఒక ఇల్లు అనుకుంటున్నామో, ఇద్దరు కలిసి చక్కగా పిల్లలు కానీ ఒక ఇల్లు అనుకుంటున్నాము, ఆ పిల్లలు లేరు, ఆ భర్త లేరు, ఆ భార్య లేదు, ఆ సుఖం ఎక్కడ ఉంటుందండి? సో ఫైనల్లీ మిగిలిపోయేది మనీ అండ్ అప్సెట్ మూడ్, అంతే కదా. సో ఇది మారాలి మన సమాజంలో అంటే దానికి ఏం చేయాలి అంటే ఇట్లాంటి చక్కటి చరిత్రలు మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పడము చాలా 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 అవసరము. కాల్పనికము అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఇలాంటి సచ్చరిత్ర పిల్లలకి నేర్పించండి. ఏదో చిన్నది సమయం లేదు అంటే నేను కొంచెం చెప్పాను చరిత్ర, కానీ ఇలాంటి ఎన్నో చరిత్రలు మనకు భాగవతంలో, రామాయణంలో ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతానండి, ఎంతమంది ఇక్కడ భాగవతం విన్నారు? చెయ్యెత్తారండి. సంపూర్ణ భాగవతము ప్రశ్నలు అడగొచ్చా? విన్నారా? శ్రీమద్ భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? నాకు ఫాస్ట్ చెప్పాలండి. 18,000. శ్రీమద్ భాగవతం ఎవరెవరికి చెప్పారు? ఇంకొకరితో చెప్పారు. వ్యాసుల వారితో చెప్పారు. ఇంకొకటి దైవశారంలో సూత మహర్షి, శౌనకాది ఋషులకు చెప్పారు. సో 3 ప్లేసెస్లో భాగవతం అనేది జరిగింది. శ్రీమద్ భాగవతంలో ఏముంది? ఏ భగవంతుడి లీలలు? శ్రీ మహావిష్ణువు. ఇంకా ఏముంది భాగవతంలో? వెనక కూడా అండి, మీరు చెప్పకుండా వినాలి అట్లీస్ట్. మహాభారతంలో ఏముంది? విష్ణు సహస్రనామం, గీత, యుద్ధ కథ, ఇంకా శివ సహస్రనామం, ఇంకా మహాభారతం బుక్ ఎవరెవరి ఇంట్లో ఉంది? మహాభారతం అందరి ఇంట్లో ఉందా అండి? బుక్, గ్రంథం ఉందా? సంపూర్ణ మహాభారతం అందరి ఇంట్లో ఉందా? కొంతమంది ఇంట్లో లేదు, నాకు అర్థమైపోతుంది. చేతులు ఎత్తండి, నేను వచ్చి చెకింగ్ చేస్తాను. ఉందా? అయితే మీకు చెప్పట్లండి. బికాజ్ ఇన్ నార్త్ ఇండియా మహాభారతం అంటే యుద్ధము అని అనుకుంటారు. ఆ విషయానికి వస్తే ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో మంచిదే అండి, ఇక్కడ మహాభారతం వింటారు. సో మహాభారతంలో యుద్ధ గాథ ఒకటే కాదండి, మహాభారతంలో ఏ నది ఎక్కడ పుట్టింది, భూగోళం ఎలా ఉంది, నక్షత్రాలు, తారలు, ఏ నది ఎక్కడి నుంచి ఎలా పుట్టింది, దాని యొక్క ప్రవాహము, ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి, సంపూర్ణ భూగోళం గురించి మనకు జాగ్రఫీ, complete astrology is there in Mahabharata. Second thing is యుద్ధ కథ చాలా చిన్నగా ఉంది, యుద్ధ అంతర్గత ఇంకా చాలా ఉంది. దాంట్లో శాంతి పర్వం ఉంది, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక సంస్థ ఎలా నడవాలి, గుడ్లు ఎలా నడవాలి, ఒక మినిస్టర్ ఎలా ఉండాలి, ఇల్లు ఎలాగా ఉండాలి, ఒక మనిషి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఎలా ఉండాలి, భార్య భర్తల సంసారం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మహాభారతంలో ఉన్నాయని మీకు తెలుసా? సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇప్పుడు మనము మన పిల్లలు MBA చేశారు అంటే మేనేజ్మెంట్ చేశారు అని సంతోషపడుతున్నారు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ మహాభారతం వినలేదు, మన పిల్లలకి మేనేజ్మెంట్ తెలియదు అని ఒకటి మాట తెలుసుకోండి. సో మహాభారతం అనేది అందరూ విశేషంగా చిన్న పిల్లలు వినాలి. అంటే అట్లీస్ట్ యూత్ వచ్చాక హౌ టు మేనేజ్ యువర్ లైఫ్, హౌ టు మేనేజ్ యువర్ పర్సనాలిటీ, ఎలా ఆలోచించాలి, ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మనకు మహాభారతంలో ఉన్నాయి. ఇప్పుడు శివపురాణం ఎవరెవరు విన్నారు? అమ్మ శివపురాణం ఎవరెవరు విన్నారు? సంపూర్ణ శివపురాణము తక్కువ మంది. దేవి భాగవతము పూర్తిగా విన్నారా? స్కంద పురాణము, భగవద్గీత ఎంతమందికి వచ్చండి?
భగవద్గీత ఎంతమందికి వచ్చు? చదవడానికి వస్తుందా? ఓకే. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకు వచ్చు? ఎంతమంది పిల్లలకి భగవద్గీత భాగవతం అంటే తెలుసు? జస్ట్ షార్ట్లో వచ్చు అంటే చెయ్యొద్దండి. నేను ఎందుకు అడిగానండి క్వశ్చన్స్, ఏదో మిమ్మల్ని కించపరచాలి తెలీదు అని చెప్పడం కోసం కాదు. ఎక్కడన్నా అడుగుతాను నేను, ఎందుకంటే మనం తెలుసుకోవాలి. మన పిల్లలకి ఎంత తెలుసు అని అడగంగానే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. నా కోడలికి తెలియదే, నా కొడుకుకు తెలుసు, నా మనవడికి ఒకటి రాదు నేర్పించాలి అన్న థాట్ ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఇంటికి వెళ్ళాక అంటారు, నాన్న చాలా మంచి మంచి కథలు ఉన్నాయి నాన్న, భాగవతం విను అని చెప్పడం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ప్రశ్న అనేది అడిగానండి. అయితే చాలా చక్కగా కూర్చున్నారు, నాకు కొంచెం సమయం ఇచ్చారు కాబట్టి క్లుప్తంగా చెప్పాను. ఇలాంటి ఎన్నెన్నో చక్కటి కథలు మనకు దేవి భాగవతంలో, శివపురాణంలో, రామాయణంలో ఉన్నాయి. అయితే ఒక విన్నపం అండి, మీకు కుదిరింది అంటే ఎక్కడైనా కూడా దేవి భాగవతము శివపురాణము 9 days చేస్తే మంచిది. శ్రీమద్ భాగవతము సప్తాహపరంగా ఒక్క సంవత్సరంలో నాకు మీరు ఒక 4 గంటలు 7 రోజులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను డబ్బులు అడగడం లేదమ్మా, కానీ ఒక్కసారి భాగవతం వినండి అని మాత్రం అడుగుతున్నాను. మరి అమ్మ డబ్బులు అడగడం లేదు అంటే ఎలాగా అంటే, ఒక్కరికి అడుగుతామంటే ఏంటిది అంటే మేనేజ్మెంట్ కదా. ఈ మేనేజ్మెంట్ చేశారు మీరు, ఇక్కడ ఉన్న 10 మంది విన్నారు అంటే మనం వీడియో పెట్టుకున్నామంటే లక్షల దాకా పోతుంది మీ వ్యవస్థ. దాని తప్ప నేను ఏమి అడగను. కానీ ఒక్క సంవత్సరంలో ఒక్కసారి భాగవత సప్తాహము వినాలి, రోజుకు 4 గంటలు కూర్చోవాలి అని. ఇప్పుడు మీరే చూడండి, 1 గంట అన్నారు, ఎంతమంది 2 గంటలు కూర్చోగలుగుతారు మీకు అనిపిస్తుంది? చాలాసార్లు అవుతుందండి ప్రవచనాలు చెప్పాలి వినాలి అంటే 1 గంట 2 గంటలు అన్న వాళ్ళు ప్రవచనం విన్న తర్వాత అమ్మ ఇంకా మీ ప్రవచనం వినాలి అనిపిస్తుంది అంటారు. అయితే ఆ ఒక్క మహాత్మ్యం నాది కాదు. అమ్మ మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. సో అది నా మహాత్మ్యం కాదండి, మన గ్రంథాలే ఇంత చక్కటివి, అవి అందరూ వినగలుగుతాము. నాకే ఒక్కొక్కసారి 4 గంటలు ఎలా కూర్చుంటానో అర్థం కాదు. అప్పుడు ఈ ప్రవచనాల్లో కూడా కాళ్ళు ఇలా మడత పెట్టి పైన కూర్చుంటాను, 4-5 గంటలు అయిపోతే నాకు అర్థం కూడా కాదు. ఎలా జరుగుతుంది అంటే, కర్షతీతి కృష్ణ, ఆ భగవంతుడిలో కథలో ఉన్న ఆకర్షణము మనకు అర్థం కూడా కాదు. అమ్మ 4 గంటలు ఎలా వెళ్ళిపోయి 7 రోజులు ఎలా వెళ్ళిపోయిన ఏడ్చిన రోజులు ఉన్నాయి. అయితే ఆ ఒక్క సాంప్రదాయాన్ని నేను దక్షిణ భారతంలో తీసుకొని రావాలి అనుకుంటున్నాను. మీ యొక్క సహాయం లేకుండా నేను ఏమి చేయలేను. సంవత్సరానికి ఒక్కసారి శ్రీమద్ భాగవతము, ఒక సంవత్సరానికి ఒక్కసారి దేవి భాగవతము సప్తాహపరంగా వినాలి అని అందరికీ విన్నపిస్తూ ఈ ప్రవచనాన్ని సద్గురుదేవి చరణాల్లో అర్పించుకుంటూ స్వస్తి. ఒక 2 నిమిషాలండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ హనుమాన్, సియావర రామచంద్ర की जय।